స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? కాసేపైనా మరి దేవునికి దగ్గరగా జీవించారా? ఎందుకంటే ఆయనతో ఎవరైతే దగ్గరగా జీవిస్తారో, ఆయనతో అనుసంధానమై సహవాసం చేస్తారో, సమయాన్ని గడుపుతారో, మరి వారికి సమాధానం దొరుకుతుంది. కనుక ఈ ఉదయాన్నే అట్టి సమాధానం మీరు పొందుకున్నారా? ఇంతకీ మాటలు చెప్తున్నానంటే, మరి ప్రతి దినము ఎవరైతే దేవునికి దగ్గరగా జీవిస్తారో వారికి సమాధానం దొరుకుతుందని తెలియచేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ విధంగా మరి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు అని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు 30వ వచనం 31వ వచనం కూడా చదువుకుందాం ప్రియులారా. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కల చాపి పైకి ఎగురు, అలయక పొరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానము కదూ. దేవుడు నీతోనే మాట్లాడినట్టు ఉంది కదూ. యవనస్తులట తప్పగా తొట్టిల్లుతారట, బాలురు కూడా అలిసిపోతారట. అయితే మరి దేవుని కోసం ఎదురు చూచేవారట నూతన బలం పొందుతారట. ఆ బలం ఎలాంటిదంటే పక్షిరాజు యవ్వనం వలె ఉంటుందని సెలవిస్తున్నాడు. ఇంకా మరి దీనికంటే ముందు నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? మరి సొమ్మశీలైన వారికి బలమిచ్చువాడాయనే. దినం ఒకవేళ సొమ్మశీలిన పరిస్థితిలో ఉన్నావేమో, నీ వ్యాపారంలో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, నీ కుటుంబ జీవితంలో కావచ్చు, అలాగే నీ ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, అలాగే నీ బిడ్డల చదువు విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో నీ కుటుంబ వ్యవస్థలో ఒకవేళ నీవు అలసిపోయిన స్థితిలో, సొమ్మసిల్లిపోయిన స్థితిలో, శక్తిహీన వ్యాధుల చేత, బాధల చేత మరి శక్తిహీనత నీకు ఉందేమో, అయితే ఆయన శక్తి నీకు అనుగ్రహించబోతున్నాడు. సొమ్మశీలు ఉంటే బలం అనుగ్రహించబోతున్నాను వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఎప్పుడు ఇవన్నీ నీకు జరుగుతాయంటే, నీవు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా జీవిస్తావో, నీ జీవితాన్ని ఆయనకి సమర్పిస్తావో. ఎందుకంటే మరి ఒకవేళ పాపం ఉంటే పాప క్షమాపణ పొందుకోవాలి. ఈ పాప క్షమాపణ ఎలాగంటే, నీవు పాపినని గ్రహించాలి, అది ఆయన దగ్గర నీవు ఒప్పుకుని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు నీవెప్పుడైతే దేవునికి దగ్గరగా జీవించినప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అని నీకు తెలియచేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించండి. ఆయన నిన్ను బలపరచనై ఉన్నాడు, స్వస్థపరచనై ఉన్నాడు. పాపం నుండి, శాపం నుండి, మరి అనేకమైన సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందల, అవమానాల నుంచి నిన్ను విడిపించబోతున్నాడు అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో నీ ప్రజలు అనేక మంది ఈ ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు తండ్రి. రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, నానా విధాలుగా నా తండ్రి ఆ షేర్ అనేక మంది షేర్ చేయడం ద్వారా నాయన ప్రార్థనలు ఎక్కువిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు కరుణించండి, కృప చూపించండి. ఎంతమంది ప్రజలు నా తండ్రి ఆయా ప్రార్థన అవసరతలు మా కోసం పలానా అవసరంలో చేస్తే, ప్రార్థన చేస్తే బాగుండని ఉన్నారు ప్రభా. వారందరి జీవితాల్లో మీరు ఒక అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో నా తండ్రి, బిడ్డల చదువుల్లో నా తండ్రి మంచి జ్ఞానం, జ్ఞాపశక్తిని దయచేసి చంటి బిడ్డల మొదలుకుని వృత్తినైనా యవనస్తుల వరకు చక్కటి జ్ఞానం, చదువు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఫీజులు కట్టే కృపను తల్లిదండ్రులకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, యుద్ధాల దేశాల్లో, రాష్ట్రాల్లో యుద్ధాలు జరుగుతుండగా ప్రతి చోట క్షేమాన్ని, సమాధానాన్ని దయచేసి శాంతిపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వందనాలు. అలాగే రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. హాస్పిటల్లో ప్రభా నైనా హాస్పిటల్ ఫీజులు కట్టలేకనా తండ్రి, నైనా వెంటిలేటర్ మీద ఉన్నవారు అందరినీ కూడా నీకు చిత్తమైతే, నీకు ఇష్టమైతే వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే ప్రభా ప్రతి ఒక్కరి ఎడల నీ దయ చూపించమని, కరుణించమని, కృప చూపించమని ప్రార్థిస్తూ ఈ దినం ఎంతమంది పెళ్లి రోజులు, పుట్టినరోజు జరిపించుకుంటారు నీ బిడ్డలని
యేసు క్రీస్తునామములో దీవిస్తూ ఈ కొద్దిపాటి ప్రార్థన మీ పాసన ఇచ్చే ప్రతిఫలం దయచేయమని యేసు నా పెట్టొచ్చిన పరమ తండ్రి ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాను కనుక ఇది ఒకవేళ మీరు బలపడి ఉంటే మీరు ఏ విధంగా బలపడుతున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రార్థన అవసరం ఉందంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకోసం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.